బీపీ బాడీలో పెరగద్దు అంటే కొలెస్ట్రాల్ అనేది పెరగకూడదు. ఎక్కువ కొలెస్ట్రాల్ పెరిగితే మనకి బీపీ పెరుగుతుంది. సో కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది అంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తిన్నా, వేయింపులు ఎక్కువ తిన్నా, ఫ్రైలు ఎక్కువ తిన్నా, లేట్ నైట్ ఎక్కువ తిన్నా, తినగానే పడుకున్నా, నాన్ వెజ్ ఎక్కువ తిన్నా, ఆల్కహాల్ స్మోకింగ్ అలవాటు ఎక్కువ ఉన్నా, వీళ్ళందరిలో కూడా మనకి బీపీ అనేది తొందరగా మనం చూస్తూ ఉంటాం. సో ఈ బీపీ రాకుండా ఉండడానికి కూడా ఇప్పుడు ఈ చెప్పింది రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఇంకా మారేడాకులు దానికి బాగా పనిచేస్తాయి. మారేడాకులు రోజు ఒక 5 మారేడాకులు వాటర్లో మరిగించి పొద్దున్నే తాగుతూ ఉన్నట్టయితే బీపీ అనేది చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది. రోజుకి 4 ఆకులు మరిగించి తాగాలి. అలా మీరు రెగ్యులర్గా చేస్తూ రోజు మార్నింగ్ వాకింగ్ చేయాలి. తినే దాంట్లో చిరుధాన్యాలు ఎక్కువగా తినాలి. అంటే బియ్యము గోధుమలు కాకుండా జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు, అరికెలు. దీంట్లో మీ వైపు వాళ్ళు ఎక్కువ ఏది వాడితే, ఇప్పుడు తెలంగాణ వైపు ఎక్కువ జొన్నన్నం, మొక్కజొన్న గడక అవి ఎక్కువ తింటారు. రాయలసీమ సైడు రాగి సంకటి, రాగి జావా అది ఎక్కువ తింటారు. సో అరికెలు ఎక్కువగా తింటారు అటు సైడ్. తెలంగాణ సైడ్ జొన్నలు, సామలు ఎక్కువ తింటారు. మీ వైపు చిరుధాన్యాలు ఇక్కడ ఏవి ఎక్కువ తింటారో అవి పొట్టుతో ఉంటాయి కాబట్టి ఇవన్నీ తినొచ్చు. జొన్నలు, రాగులు, సామలు ఇవి తినొచ్చు. వీటిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవాలి. అన్నం కన్నా కూర ఎక్కువ తీసుకోవాలి. సూర్యాస్తమయం అయ్యే కన్నా ముందే తినాలి. పొద్దున్నే 1 గంట రెగ్యులర్గా వాకింగ్ చేయాలి. ఇవన్నీ కూడా షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు చేయాలి. అంతే తప్ప ఒక టాబ్లెట్ వేసుకొని షుగర్ తగ్గించుకోవాలంటే తగ్గదు. షుగర్ ఉన్న వాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ అవసరము, నియమిత సమయంలో ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. ఇవన్నీ చేస్తూ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మెంతులు రోజు తినే ముందు ఒక 1/2 స్పూను ఈ పౌడర్ రెగ్యులర్గా తీసుకోవాలి. ఇంకా అంతేకాకుండా వేప చెక్క ఉంటుంది కదా, సో ఒక 100 years అయినటువంటి వేప చెక్క తీసుకొచ్చుకొని నైట్ వాటర్లో నానపెట్టి పొద్దున లేవగానే ఎంటీ స్టమక్ ఆ వాటర్ తాగాలి. అలా రెగ్యులర్గా చేయడం వల్ల కొంత మనకి ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి కఫం కరుగుతుంది. షుగర్ పేషెంట్స్ 2 రకాలు ఉంటారు. కొంతమందికి ఏంటంటే బాగా దాహం వేస్తూ ఉంటుంది, తొందరగా చెమటలు వస్తుంటాయి, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఫుడ్లో కూడా వేడి చేసేవన్నీ కూడా మానేయాలి. అంటే ఎక్కువ పులిసినటువంటి ఇడ్లీలు, దోశలు అలాంటి పులిసినవి, పెరుగు అలాంటివి తినకుండా అప్పటికప్పుడు చేసినటువంటి ఆహారం తీసుకోవాలి. ఇంకా ఎక్సర్సైజ్ కూడా ఎక్కువగా ఏమంటారు బయటికి వెళ్ళి వాకింగ్ అట్లా చేయకుండా యోగాసనాలు చేయాలి. దానివల్ల వాళ్ళకి షుగర్ అనేది బాగా కంట్రోల్లో ఉంటుంది. కొంతమంది ఏంటంటే వెయిట్ ఎక్కువగా ఉండి బలంగానే ఉంటారు, బాడీ అంతా కూడా బరువుగా అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళకి చెమట అనేది ఎక్కువగా రాదు. అలాంటి వాళ్ళైతే బాగా వాకింగ్ చేయడం, రన్నింగ్ చేయడం అండ్ ఎక్కువ చేదువు తీసుకోవడం. చేదువి అంటే వేపాకు, కాకరాకు, ఇవి నార్మల్గా చెప్పబడినటువంటి మెంతులు ఇలాంటివి అట్లా బాగా స్ట్రాంగ్గా ఉండి చెమట ఎక్కువగా రాకుండా అండ్ బలంగా ఉన్న వాళ్ళు తీసుకోవాలి. ఎవరికైతే ఆల్రెడీ బాగా చెమటలు పడుతూ దాహం వేస్తూ కొంచెం ఏమంటారు ఎక్కువ తొందరగా అలసిపోయేటట్టు ఉన్న వాళ్ళు, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించే వాళ్ళు ఈ చేదు ఎక్కువ తింటే, షుగర్ ఉన్నా కూడా ఎక్కువ తింటే వీక్ అయిపోతారు. అట్లా షుగర్ ఉన్న పేషెంట్స్ని మనం చూసి దాన్ని తగ్గట్టుగా వాళ్ళకి చెప్తాం. అందరూ షుగర్ ఉన్న వాళ్ళు చేదు తింటే షుగర్ తగ్గుతుంది అని కాదు, కొంతమందికి ఇంకా దానివల్ల ఎక్కువ వీక్నెస్ ఉంటుంది కాబట్టి తెలుసుకొని వాడాలి.